పెద్దవాళ్ళు అని బ్లైండ్గా వాళ్ళు చెప్పే ప్రతిదీ ఫాలో అవ్వలేదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళ వల్ల జరుగుతున్న ఒక టాక్సిక్ బిహేవియర్ అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అలాగే కొన్ని ఇళ్లలో పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా జెండర్ బయాస్డ్ ఉంటారు. అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉంటారు, మగపిల్లల్ని మనవాళ్ళని మాత్రమే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే కొన్ని పనులకి మనం నో చెప్పాల్సిన సందర్భాలు వస్తూనే ఉంటాయి. అది మనం వాళ్ళకి ఇచ్చే డిస్రెస్పెక్ట్ కాదు. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. లైఫ్లో రెస్పెక్ట్ ఎలా పొందాలి, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ని ఎలా ఇవ్వాలి, ఈ టాపిక్కి సంబంధించి చాలా విషయాలు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఇప్పటి వరకు మీరు పార్ట్ 1 చూడకపోతే కనుక ఒక్కసారి వెళ్ళి పార్ట్ 1 క్లిక్ చేసి చూసేసేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైఫ్లో మనం ఒకరికి ఇవ్వాల్సిన బేసిక్ రెస్పెక్ట్ అండ్ మనం డిజర్వ్ చేసే బేసిక్ రెస్పెక్ట్ మనకి ఎలా దొరుకుతుంది, వీటికి సంబంధించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే బేసిక్ రెస్పెక్ట్ అనేది ఇలా డిజర్వ్ చేస్తారు. కానీ కొంతమంది వాళ్ళ క్యారెక్టర్ వల్ల కానీ, వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ, వాళ్ళ నేచర్ వల్ల కానీ, దేని వల్ల ఒకదాని వల్ల వాళ్ళు ఎక్స్ట్రా రెస్పెక్ట్ని సంపాదించుకుంటారు. అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా వాళ్ళని గౌరవిస్తారు. అలాంటి రెస్పెక్ట్ అయితే ఊరికే రాదు. అలాంటి రెస్పెక్ట్ డిజర్వ్ చేయాలంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మాత్రమే అంత వాల్యూ దొరుకుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేది నిజాయితీగా ఉండేవాళ్ళు, జెన్యూన్గా మాట్లాడే వాళ్ళు, క్వాలిటీస్ బట్టి వాళ్ళకి ఇచ్చే వాల్యూ అనేది ఆధారపడి. ఈ పాయింట్ చెప్పాం కదా అని అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అలా ఉండడం కాదు. ఎవరైతే కన్సిస్టెంట్గా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక గొప్ప రెస్పెక్ట్ అయితే ఎప్పుడు దొరుకుతుంది. వర్క్ చేసే ఫీల్డ్తో సంబంధం లేకుండా ఏ ఫీల్డ్లో ఉన్నా టాలెంట్, స్కిల్, నాలెడ్జ్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఆ గ్రూప్ లో ఉండే అందరూ మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే ఎవరైతే ఫ్యామిలీలో కానీ లేదంటే ఇంకెక్కడైనా బాధ్యతగా ఉంటారో, వాళ్ళ యాక్షన్స్ కి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, టఫ్ టైమ్స్ లో ఎవరైతే స్ట్రాంగ్ గా నిలబడతారో, అలాగే ఏవైనా మిస్టేక్స్ వాళ్ళ వల్ల జరిగినప్పుడు ధైర్యంగా ఒప్పుకుంటారో అలాంటి వాళ్ళకి ఒక సెపరేట్ రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండే వాళ్ళు కూడా అన్ని చోట్ల రెస్పెక్ట్ పొందుతారు. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా ఒక మాట అనవసరంగా జారకుండా ఎదుటి వ్యక్తి తాలూకా ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ, ఎదుటి వ్యక్తి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వాళ్ళ ఎమోషన్స్ కి తగ్గట్టుగా ముందుకు వెళ్లే వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ, వాళ్ళ కమ్యూనిటీలో కానీ, లేదంటే వాళ్ళ సొసైటీ ఎక్కడ ఉంటే అక్కడ కానీ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరైతే ఒకరికి హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఒక సెపరేట్ రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే ఏదైనా కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకి ఒక గొప్ప రెస్పెక్ట్ అయితే ఉంటుంది. అది ఇంట్లో ఆడవాళ్ళు చేసే కొత్త వంట రెసిపీ దగ్గర నుంచి సైంటిస్ట్ కనిపెట్టే గ్రేట్ ఇన్వెన్షన్స్ వరకు కూడా ఇలా కొత్తగా క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి రెస్పెక్ట్ అయితే ఉంటుంది. వీటన్నిటిలో భాగంగానే మూవీస్లో ఇప్పుడు యాక్ట్ చేసే వాళ్ళకి కానీ, లేదు అనుకుంటే సింగర్స్కి కానీ, రైటర్స్కి కానీ, వీళ్ళందరికీ వచ్చే రెస్పెక్ట్ అంతా కూడా దీనిలో భాగంగానే వస్తుంది. ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా దేశం కోసం వర్క్ చేసే ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది. లైక్ ఆర్మీ వాళ్ళు కానీ, కోవిడ్ టైంలో మనం చూసినట్టయితే కనుక కోవిడ్ పేషెంట్స్కి కూడా ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుని అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చిన ఎంతో మంది డాక్టర్స్ని మనం మన కళ్ళెదురుగా చూస్తూనే ఉన్నాం. ఇలా రెస్పెక్ట్ ని డిజర్వ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు హోమ్ మేకర్స్ గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి. దే డిజర్వ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఇంటి నుంచి మనం బయట వర్క్ ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు అన్ని కంఫర్ట్స్ ఎదురుగా దొరుకుతున్నాయి అంటే ఇదంతా కూడా హోమ్ మేకర్స్ కాంట్రిబ్యూషన్. ఈ హోమ్ మేకర్స్ కాంట్రిబ్యూషన్ని అంత ఈజీగా, సింపుల్గా, గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఎవరు కూడా దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు. వాళ్ళు జాబ్ చేస్తున్నా, జాబ్ చేయకపోయినా సరే వాళ్ళకైతే హోమ్ మేకర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది అంటే దానికి కారణం హోమ్ మేకర్స్. సో దే డిజర్వ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, వాళ్ళు జాబ్ చేస్తున్నా చేయకపోయినా సరే. అండ్ నెక్స్ట్ పాయింట్, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా? ఖచ్చితంగా ఇవ్వాలి.
ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా చూద్దాం. పెద్దవాళ్ళు మనకన్నా ఎక్కువ లైఫ్ చూసుంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతాయి. వాళ్ళ స్టోరీస్లో వాళ్ళ పర్స్పెక్టివ్ వింటే వాళ్ళ స్టోరీస్ నుంచి కూడా మనం చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్పే పాయింట్ ఏదైనా సరే చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి, చక్కగా రెస్పాండ్ అవ్వాలి, అలాగే పొలైట్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి. వాళ్ళు చెప్పే పాయింట్ మనకి కరెక్ట్ అనిపించకపోయినా సరే కొంచెం రూడ్ గా కాకుండా ఏదైనా చెప్పేది పొలైట్ గా చెప్పాలి. ఇందాక మనం చెప్పుకున్న బేసిక్ రెస్పెక్ట్ పాయింట్స్ అన్ని కూడా పెద్దవాళ్ళ విషయంలో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. కాకపోతే వాళ్ళు ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ గా ఉండరు కాబట్టి ఫిజికల్ గా మనం వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో కొంచెం ఓపిక్ గానే ఉండాల్సి వస్తుంది. ఒక రోజు మనం కూడా ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ కి వెళ్తాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సిచ్యుయేషన్స్ లో వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ద్వారా వాళ్ళని చాలా సంతోషపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఫ్యామిలీకి మనం ఫంక్షన్ కి వెళ్ళాము, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మన పెద్దవాళ్ళ చేత ఇప్పించడం, ఈవెన్ వాళ్ళ ఖర్చుతో కాకుండా మనమే కొన్నా సరే వాళ్ళ చేత ఇప్పించడం వల్ల అది మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ జరుగుతుంది అనేటప్పుడు వాళ్ళ చేతుల మీదుగా చేయించడం, వాళ్ళ చేత ఒక ఇంపార్టెంట్ న్యూస్ ని అనౌన్స్ చేయించడం, ఇలాంటివి మనం వాళ్ళకి ఇచ్చే చిన్న చిన్న రెస్పెక్ట్. చేయడానికి పెద్ద పెద్ద విషయాలే అవసరం లేదు. పిల్లలు బర్త్డే ఇంట్లో అయ్యేటప్పుడు కేక్ ఫస్ట్ వాళ్ళకి తినిపించడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆ ఏజ్ లో చాలా పెద్ద మాటలు. చిన్న చిన్న కోరికలు తీర్చే ప్రయత్నం చేయడం కూడా వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇన్నాళ్ళ రోజుల్లాగా పర్మిషన్స్ అడిగి ఖచ్చితంగా చేసే రోజులు అయితే లేవు. కాబట్టి ఏదైనా మనం చేసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ అడగకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చేయటం వాళ్ళకి మనం ఇచ్చే బేసిక్ రెస్పెక్ట్ అవుతుంది. ఈ పెద్దవాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. పెద్దవాళ్ళు అని బ్లైండ్ గా వాళ్ళు చెప్పే ప్రతిదీ ఫాలో అవ్వలేము. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళ వల్ల జరుగుతున్న ఒక టాక్సిక్ బిహేవియర్ అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు పిల్లల్ని చాలా ఓవర్ గా ప్యాంపర్ చేసి ఎక్కువ ఫోన్ ఇవ్వటం కానీ, వాళ్ళు ఇంకేదైనా తప్పు చేస్తుంటే మనం మాట్లాడుతున్నప్పుడు పోనీలే అని చెప్పడం కానీ, ఇలాంటివి రెగ్యులర్ గా మనం చూస్తూనే. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా వాళ్ళ మాటకి మనం నో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది కూడా ఇన్ అ పొలైట్ వే, రూడ్ గా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. పెద్దవాళ్ళు కూడా కొన్ని విషయాల్లో పిల్లల్ని ఒపీనియన్స్ కి విలువ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు కొన్ని విషయాల్లో మనల్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు. లైక్ మన క్యాస్ట్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయు, లేదు అనుకుంటే నీ సంగతి తర్వాత, ముందు ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి చూడు, ఇటువంటి మాటలు పెద్దవాళ్ళు అస్సలే మాట్లాడకూడదు. ఈ విషయంలో పెద్దవాళ్ళ మాటని మనం ఖచ్చితంగా వినాలి అని పెట్టుకుంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ ప్రతి విషయంలో నాలెడ్జ్ అయితే ఉండకపోవచ్చు కదా. కొన్ని విషయాల్లో వాళ్ళు కొంచెం అవుట్డేటెడ్ గా ఆలోచించవచ్చు. వాళ్ళు ఒకటి చెప్పచ్చు, హెల్త్ ఇష్యూ ఉండేటప్పుడు డాక్టర్స్ ఒకటి చెప్పచ్చు. ఖచ్చితంగా అలాంటప్పుడు మనం డాక్టర్ మాటే వినాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ఇళ్లలో పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా జెండర్ బయాస్డ్ ఉంటారు. అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉంటారు, మగపిల్లల్ని మనవాళ్ళని మాత్రమే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో వాళ్ళ ఒపీనియన్ ని మనం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే కొన్ని పనులకి మనం నో చెప్పాల్సిన సందర్భాలు వస్తూనే ఉంటాయి. అది మనం వాళ్ళకి ఇచ్చే డిస్రెస్పెక్ట్ కాదు, కానీ చెప్పేది ఏదైనా సరే కొంచెం సాఫ్ట్గా చెప్తే ఇంకా బాగుంటుంది. చెప్పే నో కూడా కొంచెం విసుక్కోకుండా, చిరాకు పడకుండా కాస్త కైండ్గా చెప్తే రిలేషన్స్ ఇంకా బాగుంటాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళ బిహేవియర్ మార్చుకుంటే వాళ్ళ రెస్పెక్ట్ ని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మారుతున్న జనరేషన్స్ తో పాటు యూత్ పర్స్పెక్టివ్ కూడా వాళ్ళు వాల్యూ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఏదైనా ఏ విషయంలో అయినా సజెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళ మాటే వినాలి అని ఉండిగా కూర్చుంటే అస్సలు కుదరదు. పెద్దవాళ్ళైన పిల్లలకి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని వాళ్ళ ఫోర్స్ చేయకుండా ఉంటేనే అందరికీ బాగుంటుంది. కొంత ఏజ్ దాటిన తర్వాత పిల్లల్ని జెంటిల్ గా గైడ్ చేయాలే కానీ అనవసరంగా వాళ్ళని డిక్టేట్ చేయకూడదు. ఇంట్లో కోడల గురించి మాట్లాడేటప్పుడు పాతకాలం రోజులతో కంపేర్ చేస్తూ క్రిటిసైజ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇది నేను రెస్పెక్ట్ గురించి చెప్పాలనుకున్న విషయాలైతే. సో ఏ సిచ్యువేషన్లో అయినా మనం ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఒక్క క్షణం ఆగి ఆలోచించి మాట్లాడితే మాక్సిమం ఏ రిలేషన్లో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో ఆ పేషెన్స్ని అందరము ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఎవరైతే మీ లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా ఇలా లేదు అని మీకు అనిపిస్తుందో వాళ్ళకు ఒక్కసారి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఇవి చూసిన తర్వాత ఏదో ఒక్క పర్స్పెక్టివ్లో వాళ్ళు మారగలిగితే, మనం చేసిన ఈ వీడియో వల్ల ఎవరైనా కొంచెం
స్టబ్బన్గా ఉండే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఒక్క విధంగా మారినా సరే మన పర్పస్ అచీవ్ అయినట్టే అనుకుంటాను. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు కావాలి అనుకుంటే కనుక ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ కొత్త కాన్సెప్ట్ని కూడా మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉన్నాం. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించింది ఈ కొత్త కాన్సెప్ట్ అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.